మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ మండలం నాంపల్లి గ్రామంలో ఉన్నామండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వెనుకాల మొత్తం డ్యామే అండి, మిడ్ బానర్ డ్యాము. చాలా వరకు అయితే ముప్పుకు గురైనాయండి గ్రామాలు. మిడ్ బానర్ డ్యామ్ కోసం ముదిరా సంఘం సభ్యులు, మత్స్యకారులు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మనం వారితో కూడా మాట్లాడదాం. ఇప్పుడు మనతో చాలా మంది మత్స్యకారులు ఉన్నారండి. వీళ్ళు ఒక పాట పాడుతున్నారు, చాలా అద్భుతంగా అనిపించింది. మరొక్కసారి నేను మీకోసం పాడమన్నాను, పాడతా అన్నారు. ఒక్కసారి మనం వీరి పాటలు కూడా మనం విందాం. పేరుకు పెచ్చరు కట్ట చెరువుల చాపాలంట, చాపలు వట్టే అన్నా నీ వృత్తి సక్కాదనమే అన్నా తెనుగోళ్ళన్నా, ఊరు ఊరు తిరిగి చేపలు అమ్మినా గాని లాభం లేదే చెల్లె చెల్లె గూడేటి చెల్లె. ఇట్లాంటి పాటలు పాడుకుంటా ఇక మేము సరదాగా సాగిస్తాం మేడం. మేము ఇలాంటి పాటలు పాడుకుంటా అందరం కలిసిగా పాట అంటే ఇప్పుడు చేసేటప్పుడు ఒక్కలేమో సింగిల్ గా ఉంటాం కాబట్టి టైం పాస్ కోసం ఇట్లా పాట పాడుకుంటూ వాళ్ళు వేయడం ఇట్లాంటి చేస్తాం. లోపలికి వస్తాం కదా మేడం, ఈ ఇప్పుడు చూస్తే దగ్గర ఉన్నవాడు ఏరియా గానీ లోపలికి వెళ్ళినాక బాగా దూరం దూరం ఉంటాడు. చూస్తే ఎవరు ఉండరు, భయం అవుతుంది. ఏముంది ఫోన్ లో పాటలు పెట్టుకోవాలి, అట్లా ఆ ధైర్యంతోనే పోవాలి. అదే ధైర్యం, ఇక ఫోనే ధైర్యం. ఇక ఫోన్ లేకపోతే మనలో మనం వాడుకున్నాం, మన ధైర్యం చేసుకుంటా ఆ గడ్డకున్న ఇటు వచ్చేవారు చీకటి అవుతుంది. చెప్పలేం. లైటింగ్ చూసుకున్నాం ఒక్కసారి మబ్బులు వచ్చినాయి అనుకో, మధ్యలో పెద్ద వాగు వస్తుంది, సిరిసిల్ల నుంచి వచ్చే వాగు, మధ్యలో వాగు ఉంటది. మేము అటు దాటి వెళ్ళి అటు వలలేసి అటు నుంచి చూసుకొని చేపలు తీసుకొని ఈ గడ్డకు రావాలి. ఆ వచ్చే క్రమంలో చాలా గాలి ఉంటది అక్కడ నుండి. ఈ మన సిరిసిల్ల నుంచి వచ్చే గాలి అయినా కానీ ఇటు గేట్స్ నుంచి వచ్చేది, ఈ కంది కట్టుకూరు గేట్స్ నుంచి వచ్చే గాలి అయినా కానీ మాకు చాలా ఇబ్బంది. తెప్పలు ఇట్లా వచ్చి తెప్పలు లావట్టి ఎత్తేసి కింద పడి కొట్టుకపోతే తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అట్లాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తేళ్లు, పాములు గరవడం ఇవన్నీ చాలా జరుగుతున్నాయి ఇక్కడ. చెప్పండి, ఇప్పుడు మీరు ప్రతిరోజు చేపలు పట్టడానికి వస్తారు, బయట తిరగడం వేరు, ఇక్కడ వాటర్ లో తిరగడం వేరు. చాలా కష్టమైన పని నాకు చెప్పొచ్చు. ఏదైనా మిస్టేక్ అయినా కూడా కొంచెం ప్రమాదం జరుగుతుంది కదా. చావుతో చెలగాటం ప్రతిరోజు చావుతో చెలగాట. మాకు వచ్చినామంటే తిరిగి గడ్డకు వచ్చేదాకా మాకు ఇక ఇబ్బంది. మేము గ్యారంటీ లేని పని ఇది. కష్టాలు ఉన్నట్టు ఎంత చదువులు చదువుకున్నా కానీ జాబులు లేక మేము ప్రొద్దున లేచినా అంటే ఇప్పుడు డిగ్రీ చేసినాం. మేము డిగ్రీ చేసినా కానీ మాకు ఎటువంటి జాబ్ చేసినాం, ఎటువంటి జాబు లేదు. మేము ప్రొద్దున లేస్తే మేము ఇదే వృత్తి, ఇది వృత్తి లేని మాకు ఇదే జీవనోపాధి. ఇది చాలా మాకు ఇబ్బందిగా ఉన్నది. ప్లస్ మేము ఏంటంటే ప్రొద్దున నుంచి మేము ఇక్కడ దీని మీదే బాగా బతుకు, మా ఫ్యూచర్ మొత్తం దీని మీదే నమ్ముకొని ఉన్నాం. నాంపల్లి గ్రామ ఇది ముద్దిరాజుల సొసైటీ నుంచి ఎంతమంది ఉన్నారో అంతమంది ఇదే వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు డిగ్రీలు చేసినా చదువు ఇప్పుడు మా తల్లిదండ్రులు కూడా ఇదే పని చేసుకుంటూ బతికిరు. ఇప్పుడు మేము కూడా ఇదే చేసుకోవాల్సి వస్తుంది. అట్లాంటి బతుకులు అన్నట్టు. ఇప్పుడు జాబులు లేక ఇవి లేక ఇదే పని మీద ఉండి మేము దీన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇది ఎప్పటిదాకా అవుతుందో తెలియదు, ప్రస్తుతానికైతే నడుస్తుంది. ఇప్పుడు డిగ్రీలు అన్ని అందరి ఆల్మోస్ట్ డిగ్రీలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేసిన వాళ్ళే ఉన్నారు, కానీ జాబులు లేక అందరం యూతే, ఆల్మోస్ట్ యూతే ఉన్నారు. చాలా ఉన్నారు, పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళ నుంచి నేర్చుకున్న పని ఇది. వాళ్ళు నేర్పించిందే మాకు, మేము నేర్చుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం. ఇట్లా దాదాపు 75 మంది కుటుంబ సభ్యులు ఇక్కడ దీని మీద ఆధారపడి ఉన్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ 160 మంది ఉన్నారు. 160 మంది ఫ్యామిలీస్ ఉన్నారు ఇక్కడ నాంపల్లి గ్రామంలో, ముదిరాజ్ ఫ్యామిలీస్. అట్లా దీని మీద ఈ సంఘంలో సభ్యులు ఎంత మంది ఉండొచ్చు? ముద్రా సంఘంలో సభ్యులు 150 మంది ఉన్నారు. 150 మంది సభ్యులు ఉన్నారు మా సొసైటీలో. అవును, నాంపల్లి గ్రామంలో 75 మెంబర్స్ ఇప్పుడైతే దీని మీద ఆధారపడి బతుకుతున్నాం మేము. ఇవే మాకు అన్ని 5 గ్రామాలు ఒక నాంపల్లి గ్రామంకే వచ్చినాయి. అంటే గవర్నమెంట్ వాళ్ళకు నివాసం కల్పించింది ఇక్కడ ఒక్క గ్రామంలోనే. దానివల్ల ఏమైందంటే అంతకుముందు వ్యవసాయ కూలీలుగా చేసుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు ఉపాధి లేకుండా పోయింది. ఈ హమాలి పనులు చేసుకున్న వాళ్ళకు కూడా మన ఉపాధి లేకుండా పోయింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు మా వాళ్ళు కూడా. ఇక అట్లాంటి సందర్భంలో మేము ఇక ఇది చేసుకొని దీని మీద ఉండి ఇట్లా చేసుకుంటున్నాం అన్నట్టు. మీ పేరు? మా పేరు లాల దేవయ్యమ్మ. మా ముదిరా సంఘం నాంపల్లి మాది. ఈ ముప్పు గ్రామాలు చేయబట్టి మాకు ఎలాంటి సాయం అందలేదమ్మా. ఉన్న భూములు జాగాలన్నీ వాళ్ళకి 5 ఊర్లకి పోయినాయి, కానీ గవర్నమెంట్ నుంచి మాకేం సాయం అందలేదమ్మా.
ఒక ఇది ఏంటంటే చేపలు పట్టడానికి ఒక మా ఇది అయింది కానీ మాకు సరిగా బండ్లు లేవు, ఎవరికి అంత నడుచుకుంటూ వస్తాం ఇక్కడ నుంచి వెళ్ళి. ఈ ఉన్న సైడ్ లో పక్కల భూములు అన్ని పోయినాయమ్మా. అంటే ఆ భూములు పోయినాయి. అంతకుముందు వ్యవసాయ కూలికి పోయేటోళ్ళము. ఇప్పుడు ఇక ఏం లేకుండా అయిపోయిందమ్మా, అన్ని ఊర్లు వచ్చినాయి కదా. అందుకే గవర్నమెంట్ నుంచి ఏమన్నా లోన్లు కానీ బండ్లు కానీ సాయం అందించాలని, ఆర్థిక సాయం అందించాలని. వలలు ఇప్పేయడాలు కానీ బైకులు ఇప్పేయడాలు కానీ వలలో కొన్ని మాకు కొంచెం డిస్కౌంట్ లెక్క ఇప్పిస్తే గవర్నమెంట్ తరపు నుంచి. మేము బయట కొనాలంటే చాలా రేట్లు పడుతున్నాయి. మళ్ళీ పోయి కంపలు వేసుకుంటున్నాం మేడం. అవిటి లోన్ తీసుకొని తెచ్చుకుంటా కానీ అవిటి ధరలు బాగా పెరిగిపోయినాయి. వలల రేట్లు ధరలు పెరిగిపోయినాయి. మేము ఎన్ని చేపలు పట్టినా కానీ మళ్ళీ ఆడికాడికి అవుతున్నాయి మేడం. మేము ఎక్కువ వస్తలేవు. మాకు కొంచెం గవర్నమెంట్ నుంచి మాకు వాళ్ళు కొన్ని సదుపాయం కలిగిస్తే మాకు కోరుకుంటాం మేడం. అయితే ఇది సొసైటీ అనేది కొద్దిగా ఇష్యూ జరుగుతుంది దీని మీద. ముంపు గ్రామాలకు ఇంకొక తంగలపల్లి నుంచి ఆ గ్రామంకు సొసైటీ అయిందని చెప్పేసి ముంపు గ్రామాలు పోయింది. అయితే మాది జాగాలు వేయినాయి, ఇల్లు వేయినాయి, మేము ఉపాధి కోల్పోయినాం. కానీ సొసైటీ వాళ్ళు చేసుకున్నారని చెప్పేసి ఇది ఇంకా స్టే ఉన్నది దీని మీద. ఇంకా కావట్లేదు ఈ సొసైటీ. డ్యామ్ కూడా సొసైటీ కాలేదు. ఈ సొసైటీ అనేది వస్తే చేస్తే మాకు కూడా ఏదైనా బండ్లు కానీ అయితే మేము అడుగుతున్నాం వెళ్ళి, ఇట్లా బండ్లు కానీ మాకు వలలు కానీ ఏదైనా సబ్సిడీలు ఏదైనా లోన్లు కానీ ఇప్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము ప్రతిసారి ఆఫీస్కి వెళ్ళి నెలకు అట్లే కలుస్తున్నాం. కానీ సొసైటీ అనేది కాక మాకు ఈ సబ్సిడీ ఇది కూడా మాకు రావట్లేదు అన్నట్టు. మేము ఇక వేలకు వేల వలలన్నీ వేలకు వేలు పెట్టి తీసుకొచ్చి వేయడం. ఇది ఇది మినిమం ఇది 6,000 నుంచి పైన ఉంటుంది మేడం. 6,000 ఉంటుంది. ఖర్చు వాళ్ళు అంటారు. ఇది డ్యామ్ లో మేము వాడేది ఇవే. ఇవి ఒక్కొక్కటి 1,200 అట్లుంటది. ఇట్లా ఒక కేజీ వచ్చి 1,200 రెడీ చేయడానికి మేము వాడుకోవడానికి. అవి కూడా కంపౌండ్ అవి ఉండి దట్టి అటే వెళ్ళిపోతాయి. ఇక మాకు మేము చేస్తుందంటే ఇక వేరే పనులు వేరే లేబర్ లెక్క ఊరు విడిచి వెళ్ళలేక ఈ పని చేసుకుని జీవనం సాగిస్తున్నాం. అట్లా కులవృత్తి మీద వేరే మనం ఎందుకు కులవృత్తి చేసుకొని చేస్తున్నాం అన్నట్టు. ఎట్లా మీ ఉపాధి కోల్పోకుండా మీది ఖచ్చితంగా ఇది కులవృత్తి అని చెప్పొచ్చు కదా. కులవృత్తి మేడం ఏంటంటే ఇప్పుడు ఈ వాటర్ రావడం వల్ల మా నాంపల్లి వాళ్ళ అందరికి ఎవరికో ఎకరం 2 ఎకరాలు అట్లా ఉండే. ఈ వాటర్ రావడం వల్ల ఉన్నది పోయింది. బయటికి వెళ్ళి పని చేసుకోవాలంటే అవి సరిపోక ఉన్న కులవృత్తి మీదనే ఆధారపడి పని చేసుకోవాలని చెప్పి ఇక చావో రేవో ఇది. ఇప్పుడు ఇది చూస్తే ఇప్పుడు నార్మల్ గా ఉంది మేడం. కానీ వాటర్ గాలికి ఇట్లా వస్తే ఈ తెప్పే అనేది ఉల్టా పల్టా చేస్తుంది. మళ్ళీ దిగితే గడ్డకి ఎక్కుతామని నమ్మకం లేదు. అంతా రిస్క్ చేసుకొని చేస్తున్నాం కానీ మాకు ఇందులో కూడా గిట్టుబాటు కావట్లేదు. ఈ వలలు కొనడం, చేపలు బాగుపడ్డప్పుడు ఈ చేపలకు గిట్టుబాటు రేటు ఇవ్వరు, అప్పుడు తగ్గిపోతుంది. ఇప్పుడు ఇట్లా పడ్డప్పుడు ఇట్లుంటది, పడకపోతే ఒకసారి ఉత్త చేతులతోనే పోవాల్సి వస్తుంది. అట్లా అని ఇక మేము దీని మీదే జీవనం కొనసాగు. ఎందుకంటే జాబ్స్ లేవు, ఇంకో పని చేసుకున్నా లేదు. ఇక్కడ ఎక్కడానికి ఉరికెత్తది, పైకి ఎక్కడానికి ఉరికెత్తది. దీని మీదకి దూరం ఉంటాయి. దానికి కూడా ఏదో అరాకొర భూములు ఉంటే కూడా అరాకొర భూములు కూడా వేనాయి. అరాకొర చేసుకుంటూ వ్యవసాయ కూలీలు కూడా చేస్తుండే మా అమ్మ నాన్న వాళ్ళు మేము చదువుకున్నప్పుడు. ఇప్పుడు ఈ డ్యామ్ వచ్చిన తర్వాత అవి అరాకొర భూములు కూడా వేనాయి. చేసుకోవడానికి ఏం లేదు, జాబ్స్ ఎట్లా రాలేదు. కన్న ఊరు నిడిచి ఉన్న ఊరు నిడిచి వెళ్ళాలంటే ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు దేశాలు పోతే కూడా మోసాలు ఎక్కువ ఉన్నాయి, సరిపోతలే. లక్షలు కట్టి కూడా మోసపోయి వచ్చి మళ్ళీ ఇదే పని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద మేము జీవనం సాగిస్తున్నాం. అయితే మా అప్పీల్ ఏంటంటే కొంచెం గవర్నమెంట్ కూడా చూసి మాకు ఈ సొసైటీ అనేది తొందర చేసేసి మాకు ఈ సబ్సిడీలో వలలు కానీ ఏదైనా లోన్స్ కానీ, ఇంకా ఈ వెహికల్స్ చాలా మంది నడుచుకుంటూ ఇప్పటికి కూడా సైకిల్స్ రావడం తీసుకెళ్ళడం ఇబ్బంది అవుతుంది. అట్లా అవన్నీ ఇంకా సబ్సిడీలో వచ్చే బండ్లు కానీ ఇప్పిస్తే మేము రుణపడి ఉంటాం అనేది మేము కూడా తెలియజేసుకుంటున్నాం. అట్లా గవర్నమెంట్ కూడా మాకు ఇది చేస్తే అది ఆలోచన చేయాలని కూడా కోరుకుంటున్నాం. హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదా? ఎవరికి కూడా లేదు. ఎవరికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఎవరికి లేదు. అంటే ఇక్కడ మాకే పొట్టకోడికే సరిపోతుంది. ఇక్కడ ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి అట్లా అంత స్తోమత లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ బీటెక్లు డిగ్రీలు అన్ని కంప్లీట్ చేసిన వాళ్ళే ఉన్నారు కదా. అందరు ఉపాధి లేక ఓన్లీ ఇప్పుడు మీ కుల వృత్తిని నమ్ముకొని జీవనోపాధి పొందుతున్నారు. జరుగుతున్నాయి. ఈ సబ్సిడీలు వస్తే మాకు బాగుంటుందని. అయితే మాకు ప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు కొత్తగా ఎన్నికైనారు. మాకు చాలా సంతోషం. బీసీ వర్గం నుండి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఆయన కూడా ఇప్పుడు బిజీగానే ఉన్నారు, గవర్నమెంట్ అంతా బిజీ ఉంది. కానీ ఆయన కూడా ఇప్పుడు మా కష్టాలను మాకు ఒకసారి చూస్తే
ఆయన దయదలిస్తే మా కష్టాలని గట్టెక్తే అని అనుకుంటున్నాము. మేము కూడా వెళ్ళి ఆయన్ని కలుస్తాము. ఇక ఆయన హైదరాబాద్ అటు ఇటు మన బిజీ ఉన్న షెడ్యూల్ ఉన్నదని చెప్పేసి మేము కలవలేకపోయినాం, కానీ ఆయన కూడా కలుస్తాము. కలిసి మా కష్టాలు ఒకసారి తెలుసుకుంటాం. ఆయన కూడా దయదలిసి మాకు ఏదైనా చేయగలిగితే, ఎందుకంటే చాలా మంది స్టడీస్ పిల్లలు ఇప్పుడు డిగ్రీలు ఇవన్నీ చేసి ఉన్నారు, సెకండ్ ఇయర్ బీటెక్లు ఉన్నారు. చాలా జాబ్స్ కోసం ట్రై చేసి విసుగొచ్చి ఇక కాదు ఇక మనం చేసుకునే పని చేసుకుందామని విసుగొచ్చి ఇదే పని మీద ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కనీసం ఇక వాళ్ళకన్నా ఇప్పుడు మా అమ్మ నాన్నల పని అయిపోయింది, వీళ్ళు ఎందుకంటే ఇదే కూలీ వ్యవసాయ కూలీ చేసుకున్నారు. ఇక మేము కూడా అదే చేసుకుంటా పోతే ఇట్లనే ఉండిపోతే మేము ముందుకు రాలేము. చెప్పుకోవడానికే ముదిరాజులము, పేర్లనే రాజుంది, కానీ చూసే వ్యవస్థలు కానీ ఇప్పుడు ఇంత ఇల్లులు కూడా కరెక్ట్ లేని పరిస్థితి ఉంది. ఒక్కొక్కరికి ఇల్లులు కూడా కరెక్ట్ లేవు. అవి కూడా గవర్నమెంట్ తరఫున ఇల్లులు కానీ ఇవన్నీ సబ్సిడీ కానీ ఎమ్మెల్యే గారు ఒకసారి దయదలిస్తే మాకు చాలా బాగుంటది. అది రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మేము డైరెక్ట్ కూడా వెళ్ళి ఒకసారి కలుస్తామని అనుకుంటున్నాం. ఆయనకి నమ్మకం ఉందా? నమ్మకం ఉన్నది, ఆయన మీద చాలా నమ్మకం. సార్ రాజ్ శ్రీనివాస్ సార్ మీద నమ్మకం ఉంది, కానీ కొద్దిగా లేట్ అవుతుంది చేయడానికి అంతే. కొత్త కొత్తగా వచ్చింది గవర్నమెంట్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు అనగానే కాదు కాబట్టి కొంచెం టైం చూసుకోవాలి కదా. మాలాంటి వాళ్ళు ఎంత మంది ఉంటారు, అందరినీ చూసుకుంటే మా లైన్ వచ్చే వరకు కొద్దిగా టైం పడుతుంది అంతే. ఆ ఎమ్మెల్యే గారు ఇప్పుడు వీపీ కూడా అయినారు, మీకు చాలా విప్ అయినారు. చాలా హ్యాపీ ఆయన అయినందుకు. ఇంకా మంత్రి వర్గంలో చోటు ఉంటే ఇంకా బాగుంటది ఆయనకు. బీసీ వర్గం నుండి అయినాడు. అయితే మాకు ఇక్కడ మేము పట్టిన చేపల్ని మేము ఎందుకంటే బయటకు అమ్మేస్తున్నాం, కానీ డైరెక్ట్ గా మేమే అమ్ముకుంటే ఇంకొక 10 రూపాయలు మాకు ఎక్కువ వస్తాయి. అందుకోసం మాకు ఇక్కడ చేపలు మేము తీసుకొని ఇప్పుడు నైట్ పూట పడ్డ చేపలు మేము ఇక్కడ ఏం చేయలేకపోతున్నాం, డ్యామేజ్ అయిపోతున్నాయి, మాకు లాస్ అయిపోతుంది. అదే మాకు చిన్నగా ఏదైనా మార్కెట్ కానీ ఈ ప్రాసెసింగ్ యూనిట్ కానీ చిన్నగా ఏదైనా మా గ్రామానికి ఇస్తే, జాగాలు ఉన్నాయి కానీ దాంట్లో ఇస్తే గవర్నమెంట్ తరఫున మాకు కొంచెం ఈజీగా ఉంటుంది అమ్ముకోవడానికి, చేయడానికి. మాకు 10 రూపాయలు ఎక్కువ లాభం వస్తుంది. మేము హ్యాపీగా ఉండగలగడానికి ఛాన్స్ ఉంటుంది. మాకోసం అది కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటది ఆది శ్రీనివాస్ గారు. అలాగే మాకు ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా ఏదైనా అయినా కానీ మాకు లేదు. ఈరోజు ఏంటంటే మేము కోరేది ఒకటే, ఎమ్మెల్యే గారిని మేము ఒక ముంపురు గ్రామాలు అనేటి వెళ్ళలేదు. ఇలాగే మా భూములు కోల్పోయినాం, చుట్టుప్రక్కల ఉన్న భూములు కోల్పోయినాం, మాకు ఆదాయం లేదు. ఈరోజు ఇది ఇలా డ్యామ్ మొదలవుతుంది, ఇది మీద ఆధారపడి బతుకుతున్నాం. మాకు ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, అలాగే ప్రమాదవశాత్తు జారి పడినా ఏదైనా అయినా కానీ మాకు ప్రమాద బీమా కావాలని కోరుకుంటూ ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. నా పేరు కనక జట్టి కనక. మీరు ఎన్ని రోజుల నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? దాదాపు 6-7 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి. చాలా కష్టం కదా ఇది కష్టమే మరి. ఇది దాని ఇంకా గాడుపులకి ఇట్లా వస్తే అయితే ఇబ్బందులు ఇట్లా 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 అంటది, తెప్పలు పడిపోతారు. అంటే అందరికి ఈత వచ్చు వస్తుంది, కాకపోతే వచ్చినా గానీ ఈత కూడా పనిచేయదు కదా. అట్లా బాగా ఇబ్బంది, ఇది బాగా డేంజర్. దీనంతా డేంజర్ ఏది కాదు. ఇవన్నీ చాలా గ్రామాలు ఉన్నాయి, వాళ్ళ గురించి వాళ్ళని ఎవరిని పోయి తట్టి అడిగినా కూడా అసలు ఏంది మీ జీవితం, ఎట్లుంది మీ బతుకని అంటే వాళ్ళు చెప్పేది తడుస్తున్న శరీరం, మానలేని గాయం, చూపలేని ప్రసారం, పట్టించుకొని ప్రభుత్వం ఇట్లుందన్నట్టు. అంటే వాళ్ళు పాపం మేము 50% నాంపల్లి గ్రామం 50% కోల్పోయి మేము ఇన్ని అవస్థలు పడుతున్నాం. జాబు ఈ ఉపాధి లేక 100% మొత్తం నీళ్ళలో కోల్పోయి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం, అధ్వాననీయం. ప్రభుత్వం వాళ్ళ కోసం ఏదైనా చేయాలి. వాళ్ళకు కూడా మా సహోదరులే పక్కపొంటి గ్రామాలు వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ చూస్తాం, డైలీ వాళ్ళని చూస్తూ ఉన్నాం. వాళ్ళ బాధలు ఎట్టున్నాయి, వాళ్ళకు పని లేక ఇల్లు లేక ఉన్న భూములను కోల్పోయి వచ్చారు. వాళ్ళని కూడా వాళ్ళు చాలా అవస్థలు పడతారు. వాళ్ళకు కూడా ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంకా బాకీ ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూడా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. అట్లా ఇది ఒక సమయం వచ్చిందంటే వాళ్ళకు కూడా మేము వాళ్ళ తరపున వాళ్ళు లేరు టైం మీద, వాళ్ళకు కూడా మేము చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మా గ్రామం నుంచి వాళ్ళ ముంపు గ్రామాల పరిస్థితి కూడా అధ్వానంగా తయారైంది కాబట్టి వాళ్ళని కూడా అర్థం చేసుకొని ఏదైనా వాళ్ళకు కూడా వచ్చేది ఉంటే గ్రాంట్స్ కానీ రిలీజ్ చేసి వాళ్ళకు కావాల్సింది ఇచ్చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయగలరని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. చాలా మంది మేమైతే బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళం కూడా ఉన్నాం కాబట్టి మాకు జాబ్స్ కూడా లేవు. సో మాకు గవర్నమెంట్ కొంచెం జాబ్స్ కానీ కొంచెం ఇస్తే కనుక బాగుంటుంది అని చెప్పేసి అయితే నాంపల్లి ముద్రా సంఘం సభ్యులు కూడా కోరడం అయితే జరిగింది. చాలా మటుకు అయితే చదువుకున్న వాళ్ళే ఉన్నారు, చాలా మంది యువత కూడా ఉంది. మేము మా తల్లిదండ్రుల దగ్గర నుంచి మేము నేర్చుకున్నాము, అంటే ఇవి కూడా మా వృత్తిని కూడా మేము కొనసాగించుకుంటూ జాబ్ కూడా మేము చేసుకుంటాము. సో ప్రభుత్వం కూడా కొంచెం మా గురించి ఆలోచించి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళైతే కోరడం అయితే జరిగింది.